హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చంటీస్ హోమ్. ఈరోజు నేను మీకు దీపావళి స్పెషల్ లాడు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి మీరు చేసుకుంటే ఒక 10 days వరకు స్టోర్ ఉంచుకోవచ్చు, కానీ అప్పటిదాకా ఎవరు ఉంచరు, అంత టేస్టీగా చేసుకోవచ్చు. సో దీని తయారీ విధానం చూద్దామా. బూందీ లాడు తయారీ విధానం. ఫస్ట్ ఒక బౌల్లోని 2 కప్పులు శనగపిండి వేసుకుందాం. దీనికి 1/2 teaspoon వంట సోడా వేసుకోవాలి, అలాగే చిటికెడు కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మరీ థిక్గా కాదు, అలానే మరీ పలుచగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని స్మూత్గా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలిపితే మనకి బూందీ అంత బాగా వస్తుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. నూనె మనకి బాగా వేడైంది కదా, నూనె బాగా వేడైన తర్వాతే మనకి ఈ బూందీ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా గరిటెతో తీసుకొని ఇందులోకి వేసుకుందాం. జస్ట్ ఇలా లైట్గా మనకి కలుపుకుంటూ వేసుకుంటే మనకి బూందీ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదా, బూందీ అనేది మనకి పైకి తేలిన తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం ఈ బూందీ అనేది హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చూసారా కదా, మనకి కలర్ లైట్గా చేంజ్ అయింది కదా. ఇప్పుడు జస్ట్ ఒకటిని ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి చూడండి క్రిస్పీగా అయింది కదా, ఇలా చిరుగుతుంది. ఇప్పుడు మనకి బూందీ ఫ్రై అయినట్టు. సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మరొకసారి వేసుకుందాం. జస్ట్ వేసుకొని అలా లైట్గా కలిపితే మనకి చూసారా బూందీ అనేది చక్కగా వస్తుంది. మీరు వంట సోడా అనేది కంపల్సరీ వేయాలి, అప్పుడే మనకి బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది. జస్ట్ మనం వేసిగా వెంటనే కలపకుండా జస్ట్ అలా మనకి బూందీ బయటికి తేలిన తర్వాత ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా బూందీని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం సిద్ధం చేసుకుందాం. నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను కదా, సో 1 కప్పు పంచదార వేసుకోవాలి, అలాగే కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు పంచదార అనేది కరిగి మనకి ఓ తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకుందాం. మనకి ఇప్పుడు పాకం మరిగింది కదా, పాకం వచ్చింది టెస్ట్ చేసుకుందాం. జస్ట్ ఇలా మనకి చేతికి అంటుకుంటే మనకి పాకం అనేది వచ్చేసినట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి బూందీ వేసుకుందాం. ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి, అలాగే వేయించి పెట్టిన వంటి బూందీని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మనం బూందీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఓ 2 నిమిషాల పాటు స్టవ్ పై ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఓ 10 నిమిషాలు పాటు అలాగే వదిలేయాలి. దీనివల్ల మనకి బూందీ అనేది స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించిన బట్టి జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం లడ్డూలు అనేవి చుట్టుకోవాలి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇది మనకి ఇప్పుడు కాస్త చల్లారింది కదా, ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూలా చుట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగానే అన్నీ చుట్టుకోవాలి. సో చూసారు కదా, మోతీచూర్ లాడు ఎలా తయారు చేయాలో మీరు కూడా ఈ దీపావళికి ట్రై చేయండి. ఒక్కసారి మీరు చేసుకుంటే ఒక 10 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. చూడండి జ్యూసీగా చాలా బాగుంటాయి. సో డెఫినెట్లీ మీరు కూడా దీపావళికి ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.